హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు అరిమల శివ టెంపుల్ని చూసుకొని కన్యాకుమారి వెళ్తున్నాం. త్రివేంద్రం నుండి అరిమల 45 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే అరిమల నుండి కన్యాకుమారికి 75 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుండి నేషనల్ హైవే 66లో కొంత దూరం వెళ్ళాక రోడ్ ఎండ్ అయిపోయింది. అది చూసి యూటర్న్ తీసుకున్న తర్వాత గూగుల్ మ్యాప్లో చూసి ఇలా లోకల్ రోడ్లో నుండి నాగర్కోయిల్ వచ్చాము. అక్కడ నుండి రోడ్డు బాగుంది. కన్యాకుమారి వచ్చేసరికి రాత్రి 12:30 అయింది. ఉదయాన్నే సన్ రైజ్ చూద్దామని మంచి వ్యూ పాయింట్ చూసుకొని కార్ పార్క్ చేసుకొని పడుకున్నాం. ఉదయాన్నే లేచి సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తుంటే మేఘాలు అడ్డంగా ఉండి నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేకుండా చేసి మొత్తానికి మేఘాల్లోనే సన్ రైజ్ చూడాల్సి వచ్చింది. ఇక టాయిలెట్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చాను. ఇక్కడికి దగ్గరలోనే 2-3 టాయిలెట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. కొంచెం శుభ్రంగానే ఉన్నాయి, పర్వాలేదు. ఇక్కడ గుర్రం ఎక్కించుకొని ఒక 500 మీటర్స్ వరకు తీసుకెళ్తున్నారు. చాలా మంది ట్రై చేస్తున్నారు. 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మనం ఇంకా బీచ్ వ్యూ చూసేద్దాం. లెఫ్ట్ సైడ్ బంగాళాఖాతం, ఎదురుగా హిందూ మహాసముద్రం, రైట్ సైడ్ అరేబియా సముద్రం. ఈ ఫీలింగ్ చెప్పలేంది. ఐఎమ్ సో హ్యాపీ. నాకు కన్యాకుమారి అంటే గుర్తుకొచ్చేది ఆర్య సినిమాలో అల్లు అర్జున్ హీరోయిన్ పట్టి కోసం సముద్రంలో దిగుతాడు. మీలో ఎంతమందికి ఆ సీన్ గుర్తుందో కామెంట్ చేయండి. ఇక్కడ కింద కడల్ కాతల్ పాడై భద్రకాళి అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది. ఈ టెంపుల్ ని తెలుగులో ఏమని పిలుస్తారో తెలిస్తే కామెంట్ చేయండి. ఈ షాప్స్ వెనక కనిపిస్తుంది కామరాజ్ మెమోరియల్ పార్క్. కామరాజ్ గారు తమిళనాడులో చాలా కాలం పాటు సీఎం గా ఉన్నారు. అందువల్ల ఆయన సేవలకు గుర్తుగా ఈ మెమోరియల్ పార్క్ ను ఏర్పాటు చేశారు. అలాగే ఇంతకు ముందు చెప్పాను కదా, టాయిలెట్స్, బాత్రూమ్స్ అవైలబుల్ గా ఉన్నాయని. ఉదయాన్నే అయితే బాగా రష్ గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది. ఇంకా ముందుకు వెళ్లే కొద్దీ అన్ని చిన్న చిన్న షాప్స్, హోటల్స్, రకరకాల వస్తువులు అమ్ముతూ కనిపిస్తున్నారు. ఆ కనిపిస్తున్నది మన జాతిపిత మహాత్మా గాంధీ గారి స్మారక మండపం. దీనిని 1954 సంవత్సరంలో నిర్మించారు. గాంధీ గారు చనిపోయిన తర్వాత ఆయన చితాభస్మాన్ని ఈ 3 సముద్రాలు కలిసే చోటు అంటే త్రివేణి సంగమంలో కలిపే ముందు ప్రజల సందర్శనార్థం ఇక్కడ ఉంచారు. తర్వాత గాంధీజీ గారి గుర్తుగా ఆయన పేరు మీద ఈ మండపాన్ని నిర్మించారు. దూర ప్రాంతాల నుండి వచ్చే టూరిస్టులు వాళ్ళ ఫ్యామిలీస్ కోసం గుర్తుగా ఇక్కడ ఏదో ఒకటి కొనుక్కొని వెళ్తుంటారు. అది ఆ కనిపిస్తున్నదే కన్యాకుమారి అమ్మవారి టెంపుల్. మనం సరదాగా కాసేపు ఈ బీచ్లో దిగి ఎంజాయ్ చేద్దాం రండి. బీచ్లో దిగి స్నానం చేసిన తర్వాత ఇక్కడ టాయిలెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఇబ్బంది లేదు. ఇదే కన్యాకుమారి బీచ్. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మీరు ఎప్పుడైనా కన్యాకుమారి వచ్చుంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని నా ఛానల్కి నాకు సపోర్ట్ చేయండి.
ఇక్కడ 2004లో సునామీ వచ్చినప్పుడు సుమారుగా 800 మందికి పైగా చనిపోయారు. వాళ్ళకు గుర్తుగా ఈ స్తూపాన్ని నిర్మించారు. పక్కనే ఆదిశంకరాచార్యుల వారి టెంపుల్ కూడా ఉంది. ఆ కనిపిస్తున్న దాన్ని 16 స్తంభాల మండపం అని పిలుస్తారు. ఇది మన భారతదేశంలోని దక్షిణాన చిట్ట చివరి ప్రదేశం. అది కూడా ది లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ఇన్ సౌత్ దగ్గర ఉన్నాను. ఈ ఫీలింగ్ చాలా బాగుంది. ఇలాగే నేను మన భారతదేశంలోని మిగిలిన 3 దిక్కులకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అందుకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈ లోపు వీడియోని లైక్ చేస్తే మనం నెక్స్ట్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడకు దూరంగా సముద్రంలో కనిపిస్తున్న తిరువల్లూరు స్టాచ్యూ ఇక్కడ కన్యాకుమారిలో ఒక స్పెషల్ అట్రాక్షన్. ఈ తిరువల్లూరు తమిళంలో ఒక గొప్ప రచయిత. ఆయన గుర్తుగా తమిళనాడు గవర్నమెంట్ ఈ విగ్రహాన్ని నిర్మించింది. ఈ విగ్రహం ఎత్తు 133 అడుగులు. దీనిని 2000 సంవత్సరంలో తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి గారు ఆవిష్కరించారు. ఈ విగ్రహం బరువు సుమారుగా 7000 టన్నులు ఉంటుంది. ఆ తిరువల్లూరు స్టాచ్యూకి పక్కనే ఉన్న ప్రదేశంలో 1892వ సంవత్సరంలో స్వామి వివేకానంద వారు ధ్యానం చేసేవారని, అందువల్ల 1970వ సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి వివి గిరి గారు ఆ ప్రదేశంలో నల్లటి గ్రానైట్ తో 12 అడుగుల ఎత్తుతో ఉండే వెండి విగ్రహాన్ని అక్కడ స్థాపించారు. ఆ మండపానికి ఎదురుగా ఉన్న మండపంలో పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకునేందుకు తపస్సు చేసిందని, అందుకు గుర్తుగా అక్కడ శిలారూపంలో పార్వతీదేవి పాదముద్రలు కూడా మనకు కనిపిస్తాయి. అక్కడికి వెళ్ళాలంటే బోట్ ద్వారానే వెళ్ళాలి. టికెట్ కాస్ట్ 30 రూపాయలు ఉంటుంది. ఇక్కడ ఇంకో స్పెషల్ కూడా ఉంది. ముఖ్యంగా పౌర్ణమి రోజు రాత్రి సూర్యాస్తమయం మరియు చంద్రోదయం ఒకేసారి జరిగేటప్పుడు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ చిన్న గుడిలో ఈ విగ్రహం కొన్ని ఫోటోలు ఉన్నాయి. నాకు తమిళం అర్థం కాలేదు. ఈవిడ ఎవరనేది మీకు కనుక తెలిస్తే కింద కామెంట్ చేయండి. కొంచెం ముందుకు వెళ్ళాక ఇది తూర్పు ద్వారం. దీన్ని ఎప్పుడు మూసే ఉంచుతారు. ఈ తూర్పున ఉన్న ద్వారాన్ని సంవత్సరంలో 4-5 సార్లు తప్పించి మిగిలిన రోజుల్లో మూసి ఉంచుతారు. ఎందుకంటే పూర్వకాలంలో సముద్రంలో ప్రయాణించే నావికులు గుడిలోని అమ్మవారి వజ్రపు ముక్కు పొడుకు నుండి వచ్చే కాంతిని అనుసరించి వచ్చి ఇక్కడ బండరాళ్లను ఢీకొట్టి నష్టపోయేవాళ్ళు. అందుకోసం ఈ ద్వారాన్ని మూసి ఉంచుతారు. అప్పటి నుండి భక్తులు ఉత్తర ద్వారం గుండానే ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ ఆలయాన్ని పాండ్యరాజులు 8వ శతాబ్దంలో నిర్మించారు. పురాణాల ప్రకారం పార్వతీదేవి అవతారమైన బాలాకుమారి శివుణ్ణి వివాహం చేసుకునేందుకు తపస్సు చేసి ప్రసన్నం చేసుకుంది. శివుడు వివాహం చేసుకునేందుకు ఒప్పుకొని తర్వాత బ్రహ్మముహూర్తంలో వివాహం చేసుకునేందుకు అంగీకరిస్తాడు. ఆ కాలంలో బాణాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి పార్వతీదేవి బాలాకుమారిగా అవతరిస్తుంది. బాణాసురుడిని కన్య మాత్రమే సంహరించగలదని, శివుణ్ణి వివాహం చేసుకుంటే అది జరగదని నారదుడు ఈ వివాహాన్ని ఎలాగైనా ఆపాలని వివాహ సమయానికి అంటే బ్రహ్మముహూర్తానికి ముందే కోడి రూపంలో అరుస్తాడు. అది విన్న శివుడు ముహూర్తం దాటిపోయిందని
తిరిగి దగ్గరలో ఉన్న సుచీంద్రంకు వెళ్ళిపోతాడు. బాలాకుమారి శివుని కోసం ఎదురు చూస్తూ కన్యగానే మిగిలి బాణాసురుణ్ణి సంహరించిన తర్వాత ఇక్కడ కన్యాకుమారిగా అవతరించింది. శివునికి వారణాసి నివాస స్థలమైనట్లు పార్వతీదేవికి ఈ కన్యాకుమారి కూడా నివాస స్థలమని భక్తుల నమ్మకం. ఈ కన్యాకుమారి రావాలంటే మన సౌత్ స్టేట్స్ నుండి ట్రైన్ ఫెసిలిటీస్, బస్ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఫ్లైట్లో రావాలంటే త్రివేంద్రం వచ్చి అక్కడ నుండి 90 కిలోమీటర్లు బస్సులో కానీ ట్రైన్లో కానీ రావాలి. ఇంకా మదురై వచ్చి అక్కడ నుండి 250 కిలోమీటర్లు బస్సులో కానీ ట్రైన్లో కానీ రావచ్చు. ఇక్కడ టూరిస్టులకు స్టేట్ టూరిజం హోటల్స్, టెంపుల్ కాటేజెస్, ప్రైవేట్ హోటల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాస్ట్లు సీజన్ బట్టి మారుతూ ఉంటాయి. ఇక టెంపుల్ బయటకు వచ్చాక ఇరువైపు వస్తే షాపింగ్ కాంప్లెక్స్ వస్తాయి. నేనైతే ఏం తీసుకోలేదు, ఇవన్నీ ఆల్మోస్ట్ మన ఊర్లో కూడా దొరుకుతాయి. ఫైనల్గా దర్శనం చేసుకుని కార్ దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడికి వచ్చాక టీ తీసుకున్నాను. చాలా చండాలంగా ఉంది. ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్లో ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. మళ్ళీ రాంగ్ కాబట్టి వీళ్ళు ఇలాగే బిజినెస్ చేస్తుంటారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా ఇలాగే ఉంది. కాకపోతే ఏదో ఒకటి తినాలి కదా. ఇక అన్నీ ప్యాక్ చేసుకుని గో టు తిరుచెందూర్. తిరుచెందూర్లో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది. ఇటువైపు వెళ్తే సన్సెట్ పాయింట్ వస్తుంది. టైం 11 అవుతుంది. సన్ రైజ్ అయిపోయింది కాబట్టి చాలా మంది అక్కడ స్టే చేస్తారు. మనం ఇంకా కన్యాకుమారికి బాయ్ చెప్పే టైం అయింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.